మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో తనకి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగుస్తూ ఉండటంతో ఇవాళ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో తనకి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగుస్తూ ఉండటంతో ఇవాళ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ లో పెద్ద ఎత్తున కూడా రేషన్ బియ్యం మాయమైందని చెప్పేసి ఇప్పటికే పోలీసుల విచారణ బయటపడింది. దీనిపైన కూడా ఇప్పటికే దాదాపు 7,000కు పైగా బస్తాల పైగా కూడా అక్కడ రేషన్ బియ్యం మాయమైపోయింది. ఈ కేసులో కూడా ఆ గోడౌన్ యజమాని పేర్ని మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధతో పాటు అక్కడ ఉండే ఆయన పిఏ తేజతో పాటు అలాగే రైస్ మిల్ ఓనరు అలాగే లారీ డ్రైవరు మొత్తం మీద కూడా చూసుకుంటే 6 మంది కేసులు నిందితులుగా చేసి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. 6వ నిందితులుగా మాజీ మంత్రి పేర్ని నానిని కూడా ఈ కేసులో ఇప్పటికే వాళ్ళు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పేర్ని నాని పోలీసులు చిక్కకుండా ఇందులో కూడా ఆయన అజ్ఞాతంలో ఉంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కూడా ఆయన దాక్కుంటూ వచ్చారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా అజ్ఞాతంలో ఉంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే అతనికి ఇప్పటికే పోలీసులు కూడా పేర్ని జయసుధ కూడా పోలీసుల విచారణ కూడా ఆయన ఆమె లాయర్ ద్వారా కూడా పోలీసుల ముందు హాజరయ్యింది. అయితే పోలీసులు కూడా పేర్ని నాని ఇప్పటికే తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అతనికి సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టు అతనికి ఒక షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఆ ముందస్తు బెయిల్ ఈ రోజుతో సోమవారంతో గడువు ముగిసింది. దీంతో మరోసారి ఈ రోజు బెయిల్ పిటిషన్ పైన కూడా ఈ రోజు ఆ హైకోర్టులో ఆయన ఆశ్రయించే అవకాశం ఉన్నదో ఈ రోజు బెయిల్ విచారణ పైన కూడా హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరి ఇప్పుడు హైకోర్టు అతనికి ఈ రోజుతో బెయిల్ ఇస్తుందా లేకపోతే మరొకసారి పొడిగిస్తుందా అని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే పోలీసులు మటుకు అన్ని విధాలుగా ఈ కేసులో ఏదైతే ఉన్నాయో మొత్తం ఆ సాక్ష్యాలతో సహా హైకోర్టు ముందు పెట్టారు. ఇప్పటికే 6 మంది నిందితులు కూడా 4గురిని వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే పేర్ని జయసుధ ప్రస్తుతం ఆమె కూడా బెయిల్ తో కూడా ఆమె ప్రస్తుతం బెయిల్ రావడంతో ఆమె కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పేర్ని నాని కూడా ఆయన ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగియడంతో కూడా మరోసారి ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.